నెల్లూరు నగరంలో జూన్ 2వ తేదీ జరుగు హనుమాన్ భక్త శోభయాత్రకి కుల మతాల అతీతంగా నిర్వహించుకుంటామని, ఒకరినొకరు సహకరించుకుంటామని తెలుపుతూ హిందూ, ముస్లిం పెద్దలు ఎస్పీ సమక్షంలో నిర్వహించడం. గతంలో హనుమాన్ శోభయాత్ర జరుగుతున్నప్పుడు పోలీసులు అటు ముస్లిం, ఇటు హిందువులందరూ కూడా ఒక టెన్షన్ వాతావరణం ఉండేది. అలాంటి వాతావరణం లేకుండా హిందూ, ముస్లిం అందరూ ఒకరినొకరు సహకరించుకుంటామని హిందూ, ముస్లిం పెద్దలు తెలపడం ఆనందంగా ఉంది అన్నారు పోలీసు శాఖ అధికారులు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. జూన్ 2న నెల్లూరులో మన హిందూ సోదరులు కలిసి శోభాయాత్ర చేస్తున్నారు. మన నెల్లూరు మత సామరస్యానికి చిహ్నం కాబట్టి అందరూ కలిసి మనం పీస్ఫుల్గా ఈ ర్యాలీని, శోభాయాత్రని చేసుకుంటామని మేమంతా కోరుతున్నాం. మేమందరం వాళ్ళకి స్వాగతిస్తున్నాం. శోభాయాత్రకి మేము ఎల్లప్పుడూ వాళ్ళకి దేనికైనా మేము అనుకూలంగా ఉంటాం. ప్రశాంతంగా నెల్లూరు జిల్లాలో మనం అన్నతమ్ముల్లా కలిసి ఉంటాం. ఈ యాత్రని జయప్రదం చేస్తాం. ఈరోజు ప్రపంచానికే గొప్ప వ్యక్తిత్వాన్ని, శౌర్య పరాక్రమాల్ని చాటి చెప్పినటువంటి రామభక్తుడైనటువంటి హనుమాన్ శోభాయాత్ర వచ్చే నెల జూన్ 2వ తేదీన ఆదివారం రోజు మన నెల్లూరు నగరంలో జరగబోతోంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ హనుమ శోభాయాత్ర సజావుగా జరగాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు నెల్లూరు నగరంలో ఒక ప్రశాంత వాతావరణంలో ఈ శోభాయాత్ర జరగడానికి మేము సహకరిస్తాం, స్వాగతిస్తామని చెప్పినటువంటి ముస్లిం సోదరులకి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముస్లిం సమాజాన్ని కూడా ఈ శోభాయాత్రలో పాల్గొనమని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క సానుకూల వాతావరణానికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.